జాతకంలో మారక స్థానాలను సూచించే గ్రహాలు ఏంటి? ఏ ఏ స్థానాల్లో ఉంటే మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఒకటండి మారక స్థానాల్లో అంటే ఆయుష్‌కు సంబంధించిందని చెప్తాను. హ్మ్. అంటే ఆయుష్ సంబంధించి నా ఆయుష్ ఎలా ఉంది? నా వరకు ఒక డౌట్ ఉంటుంది. అంటే మారక స్థానంలో మనం ఏంటంటే అష్టమ స్థానం అంటామండి. అష్టమ స్థానంలో పాపగ్రహాలున్న అష్టమ స్థానం పాపగ్రహాధిపతితో ఉన్నా కూడా ఇవి ఏంటంటే అవి మారక స్థానాలు. తారుమారవుతున్నా, అవి ఎన్ని డిగ్రీలో ఉన్నా, ఎవరి గురు దృష్టి ఉన్నదా? లేకపోతే ఏ దృష్టి ఉంది? శని దృష్టి ఉందా? కుజ దృష్టి ఉందా? అంటే ఆ దృష్టిని బట్టి మనం ఒక జాతక చక్రం వేసినప్పుడు ఆ మార్క స్థానం గురించి మనం చూస్తూ ఉంటాము. అంటే మార్క స్థానాలు ఎప్పుడు చూడాలి అంటే, అంటే మనం ఒక పెళ్లి స్టార్ట్ చేసినాం అనుకోండి. అన్నీ బాగున్నాయి. మార్క స్థానంలో కొంచెం ఉన్నాయనుకోండి. ఈ అబ్బాయి కొంచెం ఏందంటే కొంచెం ఆయుష్ బంధం తక్కువగా ఉందని మనం చెప్తాం. ఓకే. అలాగే ఆ అమ్మాయికి సప్తమ స్థానం నీచ స్థితిలో పడిపోయిందనుకోండి. హ్మ్. అంటే ఈ అమ్మాయికి ద్వితీయ వివాహం అవుతుంది. లేదా లేదా కొంచెం ఏంటంటే ఈ అమ్మాయిని చేసుకోవడం వల్ల ఆ అబ్బాయికి ఎఫెక్ట్ పడుతుంది. ఇట్లా ఈ మార్క స్థానాన్ని 2 చూడాలి. ఓకే. అంటే ఈ అబ్బాయికి ఆయుష్ తక్కువున్నా చూడాలి. ఆ అమ్మాయికి సప్తమ స్థానం. అంటే బా ఈ భార్యతోని భర్తతోని ఈ అమ్మాయికి అన్యోన్యత ఉండదు. లేకపోతే ఈ అమ్మాయిని చేసుకోవడం వల్ల ఈ అబ్బాయికి ఎఫెక్ట్ పడొచ్చు. ఓకే. ఇలాంటివి మనం 2 కంఫర్ట్ చూస్తాం మన మార్క స్థానాలలో. అంటే పెళ్ళికి ముందు చూసుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయి సప్తమ స్థానం బలంగా ఉందనుకోండి. హ్మ్. అంటే ఆయనకు ఆయుష్ తక్కువున్నా కూడా ఈ అమ్మాయికి సప్తమ స్థానం బలంగా ఉంటే ఆయనకు ఆయుష్ పెరుగుతూ ఉంది. ఓకే. ఆ సప్తమ స్థానం మారిపోతుంది. మన మార్క స్థానాలు అట్లా మారిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతదంటే మన పిల్లలు పుట్టిందనుకోండి. ఆ పిల్లల వల్ల ఎందుకంటే ఆయనకు ఆయుష్ పెరగొచ్చు. ఎందుకంటే ఆ సూర్యుడు మంచిగున్నాడనుకోండి వాళ్ళకు. పూర్వజన్మలో ఆ అబ్బాయి తండ్రిని బాగా చూసుకొని, తండ్రితో మంచి అన్యోన్యత ఉందనుకోండి. ఆయన ఆయుష్ తక్కువ ఉండదు. మంచిగా పెరుగుతుంది. ఓకే. తండ్రితో మంచిగా ఉండే అన్యోన్యత ఈ అబ్బాయికి ఉందనుకోండి. అవి ఎక్కడికి వెళ్ళవు. ఓకే. ఆ మారక స్థానంలో వెళ్ళిపోతుంది. ఇట్లా మారక స్థానంలో ఒకవేళ నీచ స్థితిలో ఉన్నా, ఒకవేళ మీకు ఎలాంటి అంటే కొన్ని వీడియోస్‌లో ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తూ ఉంటారు కదండీ! అందరూ కూడా కొంచెం తెలుసుకొంత కొంతమందేమో కరెక్ట్‌గా అవ్వచ్చు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పినప్పుడు ఇలాంటి మారక స్థానాలు మీకేదైనా భయంగా ఉందనుకోండి. అంటే వాళ్ళ జన్మ నక్షత్రం అనేది వస్తుంది. ప్రతి నెలకొకసారి 20 నక్షత్రాల్లో ఏదైనా మీద ఒక నక్షత్రం ఉంటే, ఆ నక్షత్ర ప్రకారము మీరేం చేస్తారంటే నిత్యం కూడా అభిషేకం చేపిస్తూ ఉండాలి. సూర్యునికి అభిషేకం చేపిస్తూ ఉండాలి. ఇంకొకటేందంటే, అంటే మనకు ఆయుష్ ఇంకా పెరగాలి. ఇంకా అంటే మేము గుళ్ళోకి వెళ్ళలేము గురువుగారు అంటే, మీరు టెంపుల్ మీరు అంటే హాస్పిటల్స్‌లో ఉంటారు కదండీ! ఇప్పుడు మనం గాంధీ హాస్పిటల్స్‌లో గాని, ఇట్లా వేరే పెద్ద పెద్ద హాస్పిటల్స్ గవర్నమెంట్‌కి సంబంధించిన హాస్పిటల్స్ ఉంటాయి కదా! హ్మ్. అక్కడ చాలామంది అందరూ కూర్చొని భోజనాలు లేక ఇట్లా బాధపడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకు మనకేదైనా రోగాలున్నా కూడా వాళ్ళకి మీ చేతనైనంత కొంచెం ఫుడ్ విధంగా గానీ, లేకపోతే మీకేదైనా తోచిన విధంగా గానీ, వాళ్ళకు మీరు సంపాదించే దాంట్లో భగవంతుడు అదే చెప్తారు. ఒక 20% ఏదో రకంగా దాన రూపాన వెళ్ళాలి అని. ఓకే. ఆ విధంగా వెళ్ళడం వల్ల మీకు అట్లాంటి దోషాలున్నా వెళ్ళిపోతాయి. కొంతమంది దీర్ఘ ఆయుష్ ఉంటుందండి. అంటే ఆయుష్ తక్కువగా ఉండే వాళ్ళకి గూడా దీర్ఘకాలికంగా వ్యాధులు ఉంటూ ఉంటాయి. ఓకే. అంటే ఈ వ్యాధి అసలు వెళ్ళిపోవు. కొంతమంది చెప్పినా గూడా మాకేదో ఒకటి అవుతుందండి. ఇట్లా వెళ్ళినప్పుడు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఏదున్నా గూడా ఇప్పుడు మీకు చేదైనా ఒక దగ్గరలో ఎవరైనా కొంచెం బాధపడుతున్నారనుకోండి అనారోగ్యం. ఇప్పుడు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. అంటే మనం ఎవరైనా గూడా అంత ఎక్కువ స్తోమత మనం పెట్టలేము. అమ్మ ఈరోజు ఒక రూ. 1000 ఉన్నాయి. ఒక 500 ఉన్నాయి. ఒక సంపాదించి తక్కువ సంపాదించి రూ. 100 ఉంటుంది. వాళ్ళకు మందులు తీసుకొచ్చి ఇవ్వండి. ఓకే. అంటే దానివల్ల ఏంటంటే మీకున్న వ్యాధులు కూడా నయమవుతూ ఉంటాయి. మందుల రూపేణా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఫుడ్ రూపేణా ఇవ్వచ్చు. ఏదైనా ఒక రూపేణా మీరు వాళ్ళకి ఇవ్వటం వల్ల మీది పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండీ! హ్మ్. అంటే ఇట్లా పెద్దవాళ్ళు ఏందంటే టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇవ్వమ్మా ఇట్లా అడుగుతూ ఉంటారు కదా! వాళ్ళకి ఎంత సేవ చేస్తే మీ ఆయుష్ అంత పెరుగుతుంది. ఓకే. ఆ విధంగా మీరు మీ ఆయుష్‌ని పెంచుకోవచ్చు. ఈ మారక స్థానాలను కూడా ఏ గ్రహం కూడా పనిచేయదు. ఓకే. గురుదేవా! అంటే ఏ గ్రహం చేత మనిషికి మరణం అనేది సంభవిస్తుందంటారు? ఎక్కువేందంటే మనం శని భగవాన్నే ఎక్కువ చూసుకుంటామండి. శని భగవానుడు ఏందంటే ఆయుష్ కారకుడు అంటాం కాబట్టి, ఆ శని భగవాన్నే చూసుకుంటాం. ఇప్పుడు శని కుజుడితో కలిసి ఉన్నారనుకోండి, హ్మ్. ఆళ్ళకి యాక్సిడెంట్ కావచ్చు. ఓకే. లేకపోతే వాళ్ళకేదైనా ఆపరేషన్ అవ్వచ్చు. ఓకే. అంటే మనం ఆ గ్రహ స్థితిని బట్టి చెప్పగలుగుతాం. ఈ ఓకే. వ్యక్తి ఇలానే ఉంటాడా? హ్మ్. అని మారకానికి టచ్ అయిందనుకోండి. అట్లా వచ్చుంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే స్పాట్‌ని ఎదురైపోతారు చూడండి అవును. కొంతమంది. హ్మ్. కొంతమంది ఏంటంటే ఆపరేషన్ చేసి ఫెయిల్ అయిపోతూ ఉంటారు. హ్మ్. అంటే ఆ విధంగా మనము ఆ శని భగవానునికి ఎక్కువగా ఆయుష్ కారకుడు ఎవరంటే శని భగవానుడని చెప్తాం. ఓకే.